హలో హాయ్ ఫ్రెండ్స్, మిత్రులకు శ్రేయోభిలాషులకు నమస్తే. ఉజ్వల శక్తి ఫౌండేషన్ నుంచి వివేకానంద గారు చెప్పిన కొటేషన్స్, సూక్తులు ఇప్పుడు మనము నవంబర్ 21 నుంచి నవంబర్ 30 వరకు తెలుసుకుందాం. November 21st. Sympathy for the poor, the downtrodden, even unto death. దిస్ ఈజ్ అవర్ మోటో. పేద సాధుల పతితుల యందు సానుభూతిని చూపటమే మన లక్ష్యం. నవంబర్ 22nd. అవర్ సాక్రీడ్ మదర్ల్యాండ్ ఇండియా ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ రిలీజియన్ అండ్ ఫిలాసఫీ, ది బర్త్ ప్లేస్ ఆఫ్ స్పిరిచువల్ గెయిన్స్, ద ల్యాండ్ ఆఫ్ రినౌన్సియేషన్, వేర్ అండ్ వేర్ alone, from the most ancient to the most modern times, there has been the highest ideal of life open to man. పారమార్థికతకు, వేదాంతానికి, సంఘనీతికి, సాధుత్వానికి, ప్రియవర్తనకు, ప్రేమకు భారతదేశము మాతృభూమి. అది ఎప్పుడూ సజీవంగా ఉంచాల్సిన బాధ్యత మన మీదే ఉంది. నవంబర్ 23rd. Blessed are they whose bodies get destroyed in the service of others. ఇతరుల సేవలో తమ శరీరాన్ని ఆహుతి చేసుకున్న వారే ధన్యులు. నవంబర్ 24th. Everything can be sacrificed for truth, but truth cannot be sacrificed for anything. సత్యం కోసం అన్నింటినీ త్యాగం చేయవచ్చు, కానీ సత్యాన్ని దేనికోసము త్యజించకూడదు. నవంబర్ 25th. Man is born to conquer nature and not to follow it. మనుష్యుడు జన్మించినది ప్రకృతిని జయించటానికే కానీ దానిని అనుసరించటానికి కాదు. నవంబర్ 26th. He, God, reveals himself to the pure heart. పవిత్ర జీవనం గడిపేవారు మాత్రమే పరమాత్మ దర్శనం పొందగలరు. నవంబర్ 27th. If I am unhappy, it has been of my own making, and that very thing shows that I can be happy if I will. నేను దుఃఖితుడనైతే ఆ దుఃఖం నేను తెచ్చిపెట్టుకున్నదే. నేను తలుచుకుంటే సుఖవంతుడిగా మారగలను. నవంబర్ 28th. If you give up that spirituality, leaving it aside to go after the materializing civilization of the West, the result will be that in 3 generations you will be an extinct race, because the backbone of the nation will be broken. The foundation upon which the national edifice has been built will be undermined, and the result will be annihilation all round. మీరు ఆధ్యాత్మికతను వదిలి ప్రక్కన పెట్టి వస్తు సంపదలతో కూడిన పాశ్చాత్య నాగరికత వెంట పరుగులు తీస్తే 3 తరాల కాలంలో మన జాతి అంతరించిపోతుంది. ఎందుకంటే దానివల్ల దేశపు వెన్నెముక విరిగిపోతుంది. ఏ పునాదుల మీద మన జాతీయ సౌధము నిర్మించబడిందో అవి కృంగిపోతాయి. ఫలితంగా నలుదిక్కుల వినాశనం తాండవిస్తుంది. నవంబర్ 29th. It is verily the sign of awful degradation in a man, hey, when a man has begun to hate himself, then the last blow has come. When a man has begun to be ashamed of his ancestors, the end has come. తనను తాను చిన్నబుచ్చుకోవడము ఇతర బలహీనతల కంటే పెద్ద పాపం. తనను తాను ద్వేషించుకోవడము మొదలుపెట్టిన వ్యక్తి పతన ద్వారము తెరవబడి ఉంది. ఏ జాతి విషయంలోనైనా ఇది నిజమే. నవంబర్ 30th. Unselfishness is more paying, only people have not the patience to practice it. స్వార్థరాహిత్యమే విశేష లాభదాయకం, కానీ దానిని అలవరుచుకునే ఓర్పు జనానికి లేదు. ఓకే ఫ్రెండ్స్, మరికొన్ని సూక్తులతో మళ్ళీ కలుద్దాం. జై వివేకానంద్.